నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు మనకి అప్పులు బాధలు తీరిపోవాలంటే అసలు మన ఇంట్లో ఎలాంటి రెమెడీస్ చేస్తే మనకంటూ పరిష్కారం అంటూ ఉంటుంది ఈ సమస్యకి? తప్పనిసరిగానమ్మా, అప్పులు ఎప్పుడైతే ఏం చేస్తాయో తెలుసా, అప్పులు తీసుకునేటప్పుడు చక్కగా మనము ఆనందంగా తీసుకుంటాం. తీర్చడానికి వెళ్ళేయడానికి మనకి పరిస్థితులు సహకారం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి సహకరించవు. అందువల్ల అప్పు తీర్చడం మొదలు పెట్టాలనే కోరిక మన మనసులో రాగానే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మంగళవారం నాడు తప్పనిసరిగా అప్పు తీర్చడం స్టార్ట్ చేయండి. అది రూపాయి అయ్యుండొచ్చు, 10 రూపాయలు అయ్యుండొచ్చు, 100 రూపాయలు అయ్యుండొచ్చు. మంగళవారం ఎప్పుడు కూడా మారు కోరుతుంది అంటారు. అంటే ఏమిటి, మళ్ళీ తీర్చాలని మన సంకల్పాన్ని అభివృద్ధి చేస్తుంది. అందువల్ల మంగళవారం నాడు చక్కగా అప్పు తీర్చడానికి మంచిది. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆదాయం మించినటువంటి ఖర్చులు చేసుకొని, అంటే గొప్పల కోసం, మీ ఇంట్లో సోఫా సెట్ ఉంది, నా ఇంట్లో ఇంకా ఎక్కువది ఉండాలిగా. మీరు 20,000 పెట్టుకున్నారు, నేను 50,000 పెట్టుకుంటాను. అప్పుడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా గొప్పతనం ఏమిటనేది మీరు తెలుసుకుంటారు. అనే విధంగా కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూగా సామాన్లు కొనేస్తుంటారు. ఆ విధంగా కూడా ఈఎంఐలు కట్టలేక తర్వాత ఇబ్బందులు పడతారు. తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే అనారోగ్య పరిస్థితులు, పాపం ఆరోగ్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి దానికోసం అప్పు చేస్తారు. అది ఇంకా మనం ఏం చేయడానికి లేనటువంటి పరిస్థితి. మూడో విషయం ఏమిటంటే కనుక వివాహాది శుభకార్యాల నిమిత్తం మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళండి, కాస్త సర్దుబాటు అవ్వలేదు అంటే ఎవరైనా అప్పిస్తారు. ఎందుకంటే మంచి పని కదా, తప్పనిసరిగా మనకి దొరుకుతుంది కూడా, ఈజీగా దొరికేది. అనారోగ్యానికి దొరుకుతుంది, దీనికి దొరుకుతుంది. తర్వాత మొత్తం మీద పెళ్ళి పూర్తయిన తర్వాత మనం కట్టడానికి స్టార్ట్ చేసుకుంటాం. అయితే ఈ గృహం లేదా స్థలం ఏదైనా కొనుక్కోవడానికి కూడా మనం లోన్లు కానీ అప్పులు కానీ తీసుకుంటూ ఉంటాం. అవి చిన్న చిన్న అప్పులు అనుకోండి, పర్వాలేదు, మనం తీర్చేయగలుగుతాం. పెద్ద పెద్ద అప్పులు చేస్తారు, అంటే వందల్లోంచి వేలల్లోకి, వేలల్లోంచి లక్షల్లోకి, లక్షల్లోంచి కోట్లలోకి వెళ్ళిపోతాయి. అంటే మనకి స్థాయి పెరిగే కొలది అవి కూడా అలా అలా పెరిగిపోతూ ఉంటాయి. ఏ ఆధారాలు లేకుండా మీకు లోన్ ఇస్తామని మన ఫోన్కి మెసేజ్లు వస్తాయి కదా, దానికి టెంప్ట్ అయిపోతాం. ఆధారాలు లేవు, చక్కగా నేను ఎవరో తెలియదు, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తారట. నేను ఎంత గొప్ప విషయం ఇది అంటే వాళ్ళు ఆల్రెడీ ట్యాకిల్ చేసుకుంటారు మన ప్యాకేజ్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటి అని. అలాగా మనం లోన్ తీసుకొని ఈఎంఐలు స్టార్ట్ అయిపోతాయి. మొత్తం మనకి బుర్ర మొత్తం చెడిపోతూ ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖున మన జీతం పడగానే ఫస్ట్ అది కట్ అయిపోతూ ఉంటుంది. అది టెన్షన్. తర్వాత అప్పు తీర్చడం అనే ఆనందం మనకి ఉండదు, ఇంకా తీర్చాలనే ఆనందం ఉండదు. ఇవన్నీ కట్టుకోవడంతో మనం యొక్క ప్రపంచం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. సరే, ఈ మంగళవారం నాడు అప్పు తీర్చడం అనేది, మనం డబ్బులు పక్కన పెట్టుకోవడం అనేది మొదలుపెట్టి ఎంతో కొంత కట్టడం మొదలు పెడితే తప్పనిసరిగా కూడా మనం తీర్చేయగలుగుతాం. అది ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటిది. రుణ గణపతి స్తోత్రం ఉంది. అంటే అది ఎలాగంటే ప్రతిరోజు కూడా ఒక డిబ్బీ పెట్టుకొని ఆ గణపతి దగ్గర నేను రుణం తీర్చేయాలనుకుంటున్నాను స్వామి, విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా తీర్చేలాగా చెయ్యి అనేసి మనం అనుకోవడం. ఆ తర్వాత ఏంటంటే అక్కడ మనకి ఏంటంటే కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎలా అయినా సరే ఈ యొక్క రుణం తీరాలి, నాకు నిద్ర పట్టట్లేదు, వాడే కల్లోకి వస్తున్నాడు, ఇలా కూడా బాధపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అమ్మవారి దగ్గర, అంటే మన అమ్మవారు అంటే దుర్గా అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి, సరస్వతి అనుకోండి, ఏమైనప్పటికీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి ఆమె దగ్గర ఓం అపర్ణాయ నమః. ఏం లేదమ్మా, చాలా సులభంగా సూక్ష్మంలో మనకి అప్పులు తీరడానికి మార్గం చూపించే తల్లి అదే. అంటే మన సంకల్పానికి ఇప్పుడు మనం కట్టేద్దామని అడతాం, అక్కడ దేనికో టెంప్ట్ అయిపోయి కట్టడం మానేసి వేరేది కొనుక్కొచ్చేస్తాం. అలాంటి మనస్సు మనకి పరిపర విధాలుగా పోతుంది కదా, అది లేకుండా ఉంటుంది. ఓం అపర్ణాయ నమః 45 నిమిషాలు మీరు ఎప్పుడైనా సరే పొద్దున మాటలకు చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసుకొని కూర్చొని ఓం అపర్ణాయ నమః, నేను నా యొక్క అప్పులు తీరి నేను ఆనందంగా ఉండాలి, బాధ పోవాలి, నాకు ఈ వేదన పోవాలి, వాళ్ళే కల్లోకి వస్తున్నారు, వాళ్ళే అన్నం తింటే గుర్తొస్తున్నారు, వాళ్ళే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, చాలామంది వాపోతూ ఉంటారు. అలాంటి దానికి ఓం అపర్ణాయ నమః అని పేపర్ మీద మనకు ఉన్నటువంటి అప్పులు చిట్టా రాసేయండి. ఈ నెలలో ఇంత తీర్చాలి అనేది రాయండి. అది చక్కగా మీకు కనపడేటట్టుగా అంటించుకోండి.
మీ అలమారాలోనో మీ బీరువాలోనో ఎక్కడో అక్కడ అంటించండి. అంటించింది రోజు కనపడుద్ది కదా, అప్పుడైనా మనకి బుద్ధి ఉండి తప్పనిసరిగా తీర్చాలి అనే సంకల్పాన్ని గట్టి చేసుకోండి. మంత్రబలమే కాదు, మన సంకల్ప బలం కూడా. అందుకే భగవంతుడు సిద్ధ సంకల్పుడు, సంకల్ప సిద్ధుడు. అర్థమైందా? అంటే సిద్ధింపజేసే సంకల్పం ఇస్తాడు, సంకల్పాన్ని కూడా సిద్ధింపజేస్తాడు. అందువల్ల గట్టి సంకల్పం పెట్టుకోండి. 2, 3 ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మధ్యతరగతి మానవులే ఈ యొక్క అప్పుల బాధకి బాధపడుతూ ఉంటారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. అయితే ఏంటంటే కనుక లక్ష్మీ అష్టోత్తరం ఇంట్లో ఎప్పుడు కూడా చదవండి. ప్రతిరోజు కూడా ఓం ప్రకృచయ నమః, ఓం వికృచయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసినే నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం భువనేశ్వర్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం శ్రియాయ నమః. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది కదా తల్లి. అందుకని నువ్వు కూర్చొని చక్కగా మంచిగా అమ్మవారు ఎలా ఉండాలో తెలుసా, నగలేసుకొని ధనరాశులన్నీ కూడా చక్కగా ఇలా ఇస్తున్నట్టు కూర్చొని ఉన్న ఫోటో పెట్టుకొని, మంచి కలకల్లాడే ఫోటో, ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నటువంటి జిడ్డు ఫోటోలు కాదు, అవన్నీ పక్కన పెట్టి చక్కగాని ఈ మంచి ఫోటో తెచ్చుకొని ఆవిడని ఆరాధించండి. తప్పనిసరిగా అప్పుల బాధలు తీరుతాయి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.